ఏమండి నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి. చెప్పేసింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి. ఎందుకు వద్దులే, ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. కాదండి, ఒక్కసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి. లేదు వద్దని చెప్పానా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నానా? అంతే అంటారా? అంతే. ప్లీజ్ అండి. మొన్న మధ్య వెళ్ళొచ్చావు కదా, ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికైనా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, అత్త వాళ్ళని కూడా చూడాలి. అందుకని చెప్పి ఇది ఒకసారి విను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పాను. అత్త వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళాం కదండి, ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సంక్రాంతికి వెళ్తున్నాం, పత్తి పంటకి వెళ్తున్నాం, మొన్న ఈ మధ్య వెళ్ళొచ్చావు, తమ్ముడికి రాఖీకని వెళ్ళొచ్చావు, అన్ని వెళ్ళొచ్చావు కదా. అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అత్త వాళ్ళని కూడా చూసి రావాలి. అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి ఈసారి వెళ్దిగానిలే, ఇప్పుడైతే వద్దు. ఓకేనా? అయితే ఇదే ఫైనల్ అంటారా? ఫైనల్ అంతే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఈసారి. ఎప్పుడు కానీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటారా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వద్దు వద్దు. ఛీ మీరెప్పుడు ఇంతే, మా అమ్మ వాళ్ళ ఇంటికి పద్దాకులు వద్దంటారు. అమ్మ వాళ్ళ ఇంటికి అంటుంటారు, అత్త వాళ్ళ ఇంటికని అనరు. బ్యాగ్ కూడా సర్దుకున్నట్టుందే. ఏమున్నాయో బ్యాగ్లో? మారునాయుధాలని బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతుంది అనుకుంటా. కత్తి, చాకు, పట్ల. అమ్మో కారమా ఏంటి? తల్లింటికి పంపించడానికి చంపడానికి ప్లాన్ వేసిందా ఏంటి? ఎందుకంటావు? ఏమండి ఏంటి వెళ్ళమంటారా? మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళమంటారా? వెళ్ళండి. మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారా? పూర్తిగా చెప్తున్నది. వెళ్ళిపో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్ అమ్మా.